నమస్కారం సార్. నమస్తే అండి. శివప్రసాద్ గారు. థాంక్ ప్రేక్షకులందరికీ యూ సార్. నమస్తే. ఈ మధ్య ఒక ధర్మం మార్గంలో ఉండి తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ గత దశాబ్ద కాలానికి పైగా ఎంతోమంది ఎన్నో రంగాల్లో ఉన్నారు. అయితే అటువంటి వ్యక్తుల మీద దాడి చేస్తూ ముఖ్యంగా భరతవర్ష, మీరు, శివశక్తి, హిందూ జనశక్తి, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఇలా ఎంతోమంది పేర్లు చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా మతోన్మాదులు అనే పేరుతో ఎవరంటున్నారు? ఈ లెఫ్ట్ లాబీయో లేకపోతే విధర్మీయులో, పాషండ శక్తులో కాదు. నేను స్వధర్మీయుడినే, నేను హిందువునే అనుకునేటటువంటి, అడ్డనామాలు పెట్టుకునేటటువంటి అంటే చూడంగానే వీడెవడో మనోడే అనుకుంటే వీడు మనోడు కాదు పగోడు, పరాయుడు అని తర్వాత రియలైజ్ అవుతారు. ఈ గ్యాప్‌లో వాడు చేయాల్సిన చండాలం చేస్తాడు. సో, ఈ మతోన్మాదులంటే ఎవరు సార్? నిజంగా మేమంతా మతోన్మాదులమా? మీరు కూడా మతోన్మాదేనా? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అలా బలు వెలిగింది. అంటే జనరల్‌గా ఇది ఒక రకమైన హిపోక్రసీ అంటారు. జనరల్‌గా క్రైస్తవులు వాడే పదం ఇది. క్రైస్తవులు జనరల్‌గా ఏం చేస్తారంటే మీరు చరిత్ర మొత్తం చూడండి. ప్రపంచంలో క్రిస్టియానిటీ దాదాపు 100 దేశాల మీద దాడి చేసింది. ఇస్లాం బలవంతంగా మతం మార్చడము, దౌర్జన్యాలు చేయడం అన్ని చేస్తారు. మళ్ళీ ప్రశ్నిస్తే వాళ్ళు మతోన్మాదులు అంటారు. సో మీరు ఒక వ్యక్తి గురించి అది చెప్పారు. పోతే ఈ మధ్యలో ఆయన వీడియోలు చూడడం మొదలు పెట్టాను. మీ వీడియోలు చూసిన తర్వాత ఏంట్రా ఆయన అని ఓ 2-3 వీడియోలు పొద్దున్న డౌన్లోడ్ కూడా చేశాను. మతోన్మాదులు అని టైటిల్ పెట్టారు. ఇదేదో సిమిలర్ గా ఉంది. క్రిస్టియన్స్ భాష వాడుతున్నాడు, మరి ఈయన క్రిస్టియన్ అని డౌట్ వచ్చింది. తీరా చూస్తే బొట్లన్నీ పెట్టుకున్నాడు. అంటే ఐ థింక్ కమ్యూనిజం లో మీకు ఒక ఐడియా ఉండొచ్చు. కమ్యూనిస్టులు జనరల్ గా ఏం చేస్తారంటే ఫ్యాసిజం అనే పదాన్ని ఫ్యాసిస్ట్ ఎవరంటే వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ఫ్యాసిస్ట్ గా లేపులేసేసి వాడి మీద దుష్ప్రచారం చేసేస్తారు. సో అంటే ప్రశ్నించడమే తప్పు అంటారు. మళ్ళీ ఎలా అండి? ప్రశ్నించాలి కదా. మనం వీఆర్ ఇన్ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్. కాబట్టి నాకు అర్థం కాలేదు. ఆయన మరి నిజంగా హిందూ అంటారా, క్రిస్టియన్ అంటారా? ఎందుకంటే తీరా చూస్తే హిందూలాగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనకి చరిత్ర మొత్తం తెలిసిందే సార్. మనకెప్పుడూ సమస్య మన బానిసత్వంలోకి వెళ్ళడం గాని, లేకపోతే మన ఆలయాలు ధ్వంసం అవ్వడం గాని, మన రాజ్యాలు కోల్పోవడం గాని వీటి వెనుక ఒక ఇంటి దొంగ సహకారం ఉండడం వల్లనే శత్రువుకి. సో అటువంటి ఇంటి దొంగనే ఈ సనాతన ట్రావెలర్ అనే పేరుతో అంటే మీకు క్లారిటీ ఇస్తున్న ఆ వ్యక్తి ఎవరని. ఈ సనాతన ట్రావెలర్ అనే పేరుతో ఉండడం ప్రమోద్ కుమార్. ఇతను ఈ మధ్య బాగా ఎగబడిపోయి ఏమీ లేదు. సాయిబాబా అనే అంశం మీద చర్చకు తావు తీస్తే ఆయన వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఏకంగా మతోన్మాదులు, వీళ్ళు జీపే, ఫోన్ పే పెట్టుకుంటారు. ఒకటి కాదు, రెండు కాదు. ఎప్పుడో పురాతన తవ్వకాల్లో తీసినటువంటి వ్యర్థమైన ఆడియోలు, వీడియోలు పెట్టి అసలు లెఫ్ట్ లాబీ కూడా ఏమాత్రం అంటే లెఫ్ట్ లాబీతో పోటీ పడుతున్నాడు అనేలాగా. ఇటువైపు ఈ లెఫ్ట్ లాబీ ఏం చేస్తది? పాకిస్తానీ భాష, దేశ వ్యతిరేక శక్తుల భాష, ఆయా విదేశీ పత్రికల యొక్క హెడ్లైన్స్, స్క్రీన్ షాట్లు తీసుకొని వచ్చి ఇదిగో ఆధారాలతో మేము చెబుతున్నాం, మేము జర్నలిస్టులమి అని చెప్తారు కదా. అట్లా వీడు కూడా హిందుత్వాన్ని టార్గెట్ చేసే వాళ్ళ యొక్క భాష మాట్లాడుతూ వాళ్ళు ఏవైతే హేళనలు లేకపోతే దాడులు చేస్తారో అదే తరహా దాడులు చేస్తా ఉన్నాడు. సబ్జెక్ట్ మాట్లాడరా అంటే వ్యక్తిగతంగా తిడతాడు. మళ్ళీ వీడికి ఒక కోటరీ ఉంది. కొంతమంది ఇప్పటికీ గ్రహించలేక వీడు మంచోడే అనుకునే భ్రమలో కూడా ఉన్నారు. కనుక మీరు ఒకసారి దృష్టి పెట్టి సరైనటువంటి వైద్యం అందిస్తే వాడి వ్యాధి తగ్గే అవకాశం ఉందని నా ఆలోచన. ఒకటండి, మీరు చెప్పిన పాయింట్ చాలా యాప్ట్. హిందూ వేషం వేసుకొని దాడి చేయడం చాలా చాలా ఈజీ. ఇన్ఫాక్ట్ మీరు చెప్తున్న వ్యక్తి ఈ మధ్యలో ప్రశ్న అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి అక్కడ కూడా హిందువులనే తిడుతున్నాడు. అంటే ఇప్పుడు ప్రజలు గ్రహించాల్సింది ఏంటంటే అసలు ఈ క్యాండిడేట్ ఎవరు, ఈయన ఇంటెన్షన్ ఏంటి? మెయిన్ గా నాలాంటి వాడు చూసేది ఇంటెన్షన్. అంటే మీరు గమనించి ఉంటే నేను సిద్ధాంతం గురించే మాట్లాడతాను, వ్యక్తుల గురించి మాట్లాడతాను. ఎందుకంటే వ్యక్తులు అనేవాళ్ళు ఇంపార్టెంట్ కాదు. ఈయన ఏం చేయదలుచుకున్నాడు, ఈయన టార్గెట్ ఏమిటి అంటే నాకు అర్థమైంది ఈయన మాట్లాడే మాటల్ని బట్టి, ఈయన వీడియోని బట్టి ఏంటంటే హిందువులు అనేవాళ్ళు ఎప్పుడు సెక్యులర్ గానే ఉండాలి, ఎప్పుడు సెక్యులర్ గానే ఉండాలి. అంటే హిందువులే ఉండాలి. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎలా ఉన్నా పర్లేదు, హిందువులు మాత్రం సెక్యులర్ గా ఉండాలి. మత మార్పిడి ముఠాలని అడ్డుకోకూడదు. మళ్ళీ దీంట్లో ఇలా సాయిబాబాను కూడా తెచ్చిపెట్టాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ కోవాబన్న గురించి ఏదో మాట్లాడినట్టు కూడా నేను చూసినట్టున్నాను. అది ఎందుకు అలా చేస్తున్నా అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. యాక్చువల్గా ఇస్లామిక్ దాడులు మన దేశం మీద జరగడానికి ప్రధానమైన కారణం బుద్ధిస్టులు. ఇది చరిత్ర నేను చెప్తున్నాను. ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేషన్స్ భారతదేశం మీద జరిగాయో బుద్ధిస్టులు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఈ బుద్ధిస్టులే ఆ ఇన్వేడింగ్ ఇస్లామిక్ ఆర్మీకి బట్టలిచ్చారు, తిండి పెట్టారు, వాళ్ళ ఇళ్లలో ఉండనిచ్చారు. తద్వారా
ఆక్రమణలు జరిగాయి. అంటే బేసిక్ గా మనవాడు హెల్ప్ చేయండి, మన మీద దాడి జరగదు. సో ఈ సనాతన ట్రావెలర్ అనేట ఆయన బొట్లు నామాలు పెట్టుకొని హిందువుగా యాక్టింగ్ చేస్తూ మన మీద దాడి చేస్తున్నాడు అనేది ఆయన వ్యవహారం వల్ల. అంటే మీ వీడియోలు చూసిన తర్వాత నేను రిసెర్చ్ చేశానండి, నేనేం బ్లైండ్ గా మాట్లాడట్లేదు. ఇన్ఫాక్ట్ ఆ సనాతన ట్రావెలర్ వస్తే నేను మంచి ఇంటర్వ్యూ చేసేవాడిని, ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకొని ఆయనతో మాట్లాడతాను. నాకు ఎవరితో గొడవ లేదు, పర్సన్స్ తో నాకు గొడవ లేదు, నాకు గొడవల్లా సిద్ధాంతంతో. మీరు ఆహ్వానం పలికిన సేమ్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కూడా ఏం చేశారంటే భాస్కర్ కిల్లి గారిని తీసుకువచ్చి, భాస్కర్ కిల్లి గారి ఈ సాయిబాబా మీద చేస్తున్నటువంటి చర్చలో భాగంగా తన ఒపీనియన్ ని ఆయా ఎక్స్ క్రిస్టియన్ ప్లాట్ఫామ్ లో వినిపించాడు. ఎక్కడా కూడా సాయిబాబాకి అగనిస్ట్ గా మాట్లాడాల. కానీ వెంటనే ఆ రెండో రోజే అంటే ఈ అంశం మీద మాట్లాడితే, అంటే ఆయనకి ఇష్టం లేని విధంగా మాట్లాడితే చాలు వెంటనే వ్యక్తిగతంగా దాడి చేస్తూ పోస్ట్ పెడతాడు. సో ఇప్పుడు కూడా మీకు క్షమించాలి, మీకు ఆ మర్యాద ఇచ్చేస్తాడు. కనుక మీరు ఆహ్వానించిన వాడు రాడు. వాడు ఎక్కడ కూర్చుంటాడు? లెఫ్ట్ లాబీలో వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ అనుకూలంగా ఉంటది. వాళ్ళు ఈయనకు అనుకూలం కాదు, ఈయన మొత్తం వాళ్ళకు అనుకూలంగా పెడతాడు, తోడ మెడ అన్ని. సో వాళ్ళు అలా గిల్లతా ఉంటే ఈయన గిల్లించుకుంటూ మన హిందుత్వవాదం మీద, హిందువుల మీద ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈయన మాటల్లో రాముడు కూడా దేవుడు కాదంటాడు. రాముడు దేవుడు అని రాముడు చెప్పాడా అంటాడు. ఇవన్నీ ప్రూఫ్స్ ఆధారంగా చెప్తున్నాం. మతాలు మారిపోతే ఏమైపోతే ఏం ఫరక్ పడదు అంటాడు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత అవి విని ఎలా తట్టుకోగలం? తప్పకుండా ఖండిస్తాం. ఖండించేటప్పుడు ఆయన కూడా ప్రమాణపూర్వకంగా, అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా నువ్వు అలా అన్నావు, లేదు నేను ఎలా అన్నాను మాట్లాడాలి. ఏవేవో ఆడియోలు వీడియోలు తీసుకొచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశాడు. ఈవెన్ లెఫ్ట్ లాబీ కూడా అలా చేయదేమో, అంతకంటే డేంజర్ ఉన్నాడు ఇటు. లెఫ్ట్ లాబీ చేస్తే అది వాళ్ళ పని యాక్సెప్ట్ చేస్తాం. నేచర్ అది, వాళ్ళ నేచర్. అది నేచర్ కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. హిందూ అయిన తర్వాత, హిందూ అని చెప్పుకున్న తర్వాత మన మీద దాడి చేయడం అనేది ఇది ఐ థింక్ ఎవరికి యాక్సెప్ట్ కాదు. బట్ స్టిల్ ఆయన రాడు అంటున్నారు, బట్ స్టిల్ ఐ వాంట్, ఆయన చూస్తాడు అనుకుంటున్నాను. ఈ ఛానల్ కాబట్టి ఖచ్చితంగా ఆయన చూస్తాడు. ప్రతి రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాడు, ఎక్కడ దొరుకుతాడు. సో ఆయన చూస్తే మాత్రం ఖచ్చితంగా నా నంబర్ని కూడా, ఎందుకంటే నాకు కొంచెం దీని మీద యాక్సెస్ ఉంది కాబట్టి నా నంబర్ని డిస్ప్లే చేస్తాను. ఇది నా నంబర్ అండి, ప్రమోద్ గారు, నన్ను కాంటాక్ట్ చేయండి, నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, మనసు విప్పి మాట్లాడుకుందాం. మీతో నాకేం పగలేదు, ఏం శత్రుత్వం లేదు, కాబట్టి మనం మాట్లాడుకుందాం.